Hi everyone, welcome to our channel Nivas Info. Today topic is 10th class maths 6th chapter progressions తెలుగులో శ్రేణులు. ఈ చాప్టర్ కి సంబంధించి ఎక్సర్సైజ్ 3 కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోతో పాటు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్ లో నేను కంపల్సరీ సమ్ రిలేటెడ్ లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ అనేది చూడొచ్చు. నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్. Question number 11. Student of a school decided to plant trees in and around the school to reduce air pollution. It was decided that the number of trees that each section of each class will plant will be the same as the class in which they are studying. Example, a section of class 1 will plant 1 tree, a section of class 2 will plant 2 trees, and so on till class 12. There are 3 sections of each class. How many trees will be planted by the students? మనకి ఇక్కడ క్వశ్చన్ని అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో ఏ సెక్షన్ ఆఫ్ క్లాస్ 1 విల్ ప్లాంట్ టు 1 ట్రీ ఇంటూ ఒక క్లాస్ ఒక ట్రీని, బట్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి? 3. సో అంటే 3 సెక్షన్స్ 3 ప్లాంట్స్ అంటే ఒక్కొక్క క్లాస్ 1 వాళ్ళు ఓన్లీ 1 ట్రీ మాత్రమే నాటడం జరుగుతుంది, ప్లాంట్ చేయడం జరుగుతుంది. బట్ 3 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 3, రైట్. అండ్ అదేవిధంగా క్లాస్ 2 ట్రీస్ సెక్షన్స్ సేమ్ 3 సెక్షన్స్. క్లాస్ 3 క్లాస్ 3 ట్రీస్ అంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళు 1 ట్రీ నాటితే సెకండ్ క్లాస్ 2 ట్రీ, థర్డ్ క్లాస్ వాళ్ళు 3 ట్రీస్ ఒక్కొక్క సెక్షన్ వాళ్ళు. మళ్ళీ నెంబర్ ఆఫ్ సెక్షన్లు ఎన్ని ఉన్నాయి? ప్రతి క్లాసులో కూడా 3 సెక్షన్స్ ఉన్నాయి. సో ఇది లాజిక్ ఇందులో ఉన్న. అంటే మనకి టర్మ్స్ ఎలా వస్తాయంటే, సో ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ క్లాస్ వాళ్ళు 1 ట్రీ నాటుతారు, నెంబర్ ఆఫ్ సెక్షన్స్ 3 ఉన్నాయి, దిస్ ఈజ్ ద ఫస్ట్ టర్మ్. సెకండ్ క్లాస్ వాళ్ళు 2 ట్రీస్ నాటుతారు, నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఇక్కడ కూడా 3నే. అండ్ థర్డ్ క్లాస్ వాళ్ళు 3 ట్రీస్ ఇంటూ ఇక్కడ కూడా మనకి 3 సెక్షన్సే. సో ఆన్ ఎక్కడి వరకు 12th క్లాస్ ఇంటూ ఇందులో కూడా మనకి 3 టర్మ్స్ ఉన్నాయి. ఇవి మనకున్న టర్మ్స్. సో అప్పుడు ఏపీ మనకి ఏమవుతుంది అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 1 × 3 3, 2 × 3 6, 3 × 3 9. సో మనకి నెక్స్ట్ 4 × 3 12 అలా వస్తుంది. లాస్ట్ టర్మ్ 12 × 3 36. దిస్ ఈజ్ ద ఏపీ. సో వీటికి సంబంధించి సమ్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సమ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కావాల్సినవి ఏ వాల్యూ, ఎన్ వాల్యూ, డి వాల్యూ. సో ఏ ఈజ్ 3, ఎన్ ఈజ్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? సో దట్ ఈస్ ద ఎన్, 12 క్లాసెస్ ఉన్నాయి. నెక్స్ట్ డి చెక్ చేయండి. 6 - 3 3, 9 - 3 3. సో 9 - 6 3. సో కామన్ డిఫరెన్స్ ఈజ్ 3. సో మనకి 3 వాల్యూస్ ఉంటే మనం డైరెక్ట్ ఫార్ములా రాసుకుందాం. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ డి. సో వాల్యూస్ అనేది రిప్లేస్ చేయండి, రైట్. సో ఇక్కడ n వాల్యూ వచ్చేసేసి 12/2, 2 ఇంటూ 3 ప్లస్ 12 - 1 ఇంటూ డి వాల్యూ 3 ఈజ్ ఈక్వల్ టు 12/2 అంటే 6 ఇంటూ 2 ఇంటూ 3 అంటే 6 ప్లస్ 12 - 1 11 ఇంటూ 3. నెక్స్ట్ 6 ఇంటూ 6 ప్లస్ 11 3 జా 33. నెక్స్ట్ 6 ఇంటూ 6 ప్లస్ 33 39. నెక్స్ట్ 6 9 జా 54, 6 3 జా 18, 18 ప్లస్ 5 23, 234. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో totally 234 trees will be planted by students in the school.
Next, question number 12. A spiral is made up of successive semicircles with centers alternately at A and B, starting with center at A of radius 0.5 cm, 1.05 centimeters, 1.5 centimeters, 2.0 centimeter, as shown in the figure. What is the total length of such a spiral made of the 13 consecutive semicircles? Take pi is equal to 22/7. Hint ఇవ్వడం జరిగింది. Length of successive semicircles is L1, L2, L3, L4 with centers at A, B, A, B respectively. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఒక పిక్చర్ డ్రా చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఏంటి అంటే 2 పాయింట్స్ ఉన్నాయి, ఒకటి ఏ ఇంకొకటి బి. సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు రైట్ 0.5 సెంటీమీటర్స్ని బేస్ చేసుకొని ఒక సర్కిల్, ఒక సెమీ సర్కిల్ అనేది డ్రా చేయడం జరిగింది. దీని రేడియస్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 0.5 సెంటీమీటర్స్. దీన్ని బేస్ చేసుకొని ఒక సెమీ సర్కిల్ డ్రా చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక సెమీ సర్కిల్ డ్రా చేయడం జరిగింది. దాన్ని ఎంత అంటే మీరు ఇక్కడైనా తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, లేదా ఇక్కడి వరకు. ఓకే, 1 అంటే ఇక్కడ నుంచి 1 సెంటీమీటర్స్, ఇక్కడ నుంచి 1 సెంటీమీటర్, అప్పటికి అది ఎట్లయింది, ఇంత అయింది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆఫ్ అయినప్పుడు ఇక్కడ నుంచి కూడా ఇక్కడ ఆఫే ఉంటుంది, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని సర్కిల్ సెమీ సర్కిల్ ఉన్నప్పుడు ఇటు సైడ్ కూడా ఆఫే ఉంటుంది, అంటే ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అవుతుంది ఇక్కడ. సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత 1, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా 1 ఉంటుంది అది రైట్. నెక్స్ట్ మళ్ళీ ఏని బేస్ చేసుకొని ఉంది, ఏని బేస్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఆఫ్, ఇక్కడ 1, అప్పుడు ఎంత 1.5, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత 1.5 సెంటీమీటర్స్ తోటి ఇంకొక సర్కిల్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక సర్కిల్ గీసేటప్పటికి అది ఇక్కడ నుంచి ఇక్కడ ఆఫ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆఫ్, ఇక్కడికి 1, మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఆఫ్ పెరుగుతుంది, ఇక్కడ ఏమవుతుంది ఆఫ్ పెరుగుతుంది, అప్పుడు ఇది ఎంత అవుతుంది 2.0, ఇలా పెరుగుతూ పెరుగుతూ పోయింది. సో ఇలా టోటల్ సెమీ సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి, 13 ఉన్నాయి రైట్. టోటల్ సెమీ సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి, 13 ఉన్నాయి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆ టోటల్ ఈ సర్క్యూంఫరెన్స్ ఏదైతే ఉందో దాని లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి రైట్. ఇది క్వశ్చన్. దీన్ని అర్థం చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీ, ఇక్కడ చాలా అంటే చాలా ఈజీ. సో మనకి ఇక్కడ రేడియస్ ఆఫ్ సర్కిల్స్ మనకి క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది. రేడియస్ ఆఫ్ సర్కిల్స్ 0.5, 1.0, 1.5, 2.0 సో ఆన్ ఎక్కడి వరకు 6.5. 13 సర్కిల్స్ అంటే 13 సెమీ సర్కిల్స్ అంటే 6.5. దీన్ని బేస్ చేసుకొని మనము సర్క్యూంఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు రైట్. ఆ సర్క్యూంఫరెన్స్ ఫైండ్ అవుట్ ఎలా చేస్తాము, పై ఆర్ ఈజ్ ఈక్వల్ టు సర్క్యూంఫరెన్స్ రైట్. పై ఆర్ ఈజ్ ఈక్వల్ టు సర్క్యూంఫరెన్స్. పై వాల్యూ ఎంత మనకి 22/7. ఆర్ వాల్యూ ఎంత, ఫస్ట్ వన్ తీసుకోండి, ఇక్కడ 0.5 ఇంటూ 0.5. సో చేయండి. సో మనకి ఇక్కడ యాక్చువల్గా మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేస్తే మనకి వచ్చేది ఎంత అంటే 1.57 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ద L1, దిస్ ఈజ్ ద L1. సేమ్ యాసిస్గా ఇలాగే మనము అన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. L2 ఈజ్ ఈక్వల్ టు పై R2. పై వాల్యూ 22/7 ఇంటూ R2 ఎంత 1.0 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది 3.14 సెంటీమీటర్స్ వస్తుంది రైట్. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని కామన్ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చా, చేయొచ్చు. ఈ రెండింటి మధ్యన కామన్ డిఫరెన్స్ ఈజ్ 1.57. దిస్ ఈజ్ ద కామన్ డిఫరెన్స్. సో మనకి ఇక్కడ ఫస్ట్ టర్మ్ మనం టోటల్ సర్క్యూంఫరెన్స్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటి, ఏ వాల్యూ కావాలి, డి వాల్యూ కావాలి, ఎన్ వాల్యూ కావాలి. ఏ వాల్యూ ఏంటి, L1 ఈజ్ ద A1, A1 ఈజ్ ద L1. సో అది ఎంత 157. A1 ఈజ్ ద L1, A2 ఈజ్ ద L2, దట్ ఈజ్ 3.14. సో ఈ రెండింటి మధ్యన డిఫరెన్సే డి, దిస్ ఈజ్ ద డి. మనకి క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది ఎన్ వాల్యూ 13. సో మనం ఇక్కడ క్లియర్గా రాసుకుందాం. A ఈజ్ ఈక్వల్ టు 1.57
D is equal to 1.57, N is equal to 13. సో మనకి 3 ఉన్నాయి కాబట్టి సో టోటల్ సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి మనం ఫార్ములా రాసుకుంటే సమ్ ఆఫ్ n టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు n by 2 into 2a plus n minus 1 into d, right? So n value is 13. N value is 13 by 2. 2 into a value is 1.57 plus n value is 13 minus 1 into d value also 1.57. Solve it. Next 13 by 2 into 2 into 1.57, 2 7 ja 14, 2 5 ja 10, 10 plus 1 11, 2 1 ja 2, 2 plus 1 3, 3.14 plus 13 minus 1 12 into 1.57 is equal to 13 by 2 into 3.14 plus 12 into 1.57. 12 7 ja 84, 12 5 ja 60, 60 plus 8 68, 12 1 ja 12, 12 plus 6 18. సో 18.84. ఫస్ట్ ఈ రెండింటిని సమ్ చేయండి. 13 by 2 ఇంటూ ఇక్కడ 3.14 ప్లస్ 18.84, 4 4 8, 1 plus 8 9, 3 plus 18 21.98. సో ఇప్పుడు నేను డివిజన్ చేస్తున్నాను. 2 1 ja 2 1 ja 2 0.9 ja 9 ja, right? So is equal to 13 into 10.99. 13తో మల్టిప్లికేషన్ చేయండి. 13 9 ja 117, 13 9 ja 117, 117 plus 11 8 2. సో 8 ఇక్కడ తీసుకుంటే మనకి 12, 13 0 0 కాబట్టి మళ్ళీ 2 ఇక్కడ తీసుకుంటాం, ఓన్లీ 1. 13 1 ja 13, 13 plus 1 14, 142.87. దిస్ ఈజ్ ద ఆన్సర్. దీన్ని రౌండ్ ఫిగర్ చేస్తే అప్రాక్సిమేట్లీ 143. సో ఏదైనా కూడా కరెక్టే, ఇదైనా కరెక్టే, ఇదైనా కరెక్టే. సార్ మీకు టెక్స్ట్ బుక్స్లో చెక్ చేయండి 143 ఉంటే ఇది రాంగ్ అని కాదు, దిస్ ఈజ్ ద అక్యురేట్. సో రౌండ్ ఫిగర్ చేసినప్పుడు మాత్రమే 143. సో ద total length of the spiral made is 143 centimeters. Question number 13. 13 lakhs are stacked in the following manner: 20 lakhs in the bottom row, 19 in the row above, 18 in the row above it, and so on. In how many rows are the 200 lakhs placed and how many lakhs are in the top row? మనకి ఇక్కడ టోటల్ లాక్స్ వచ్చేసి 200 ఉన్నాయి. ఆ 200 లాక్స్ని ఏంటంటే పేర్చారు, ఒకదాని మీద ఒకటి పైన స్టాక్ చేశారు. సో ఫస్ట్ బాటంలో 20 లాక్స్, తర్వాత 19, తర్వాత 18, సో ఆన్. సో టోటల్గా అలా 200 లాక్స్ అలా స్టాక్ చేస్తే టాప్ రోలో ఎన్ని లాక్స్ ఉంటాయి దాన్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ 200 లాక్స్ టోటల్గా లాక్స్ ఎన్ని 200 లాక్స్, అది ఏమవుతుంది అంటే SN అవుతుంది. SN ఈజ్ ఈక్వల్ టు 200. నెక్స్ట్ మనకి ఈ 200 లాక్స్ని ఎలా స్టాక్ చేస్తారంటే ఫస్ట్ బాటంలో 20, దట్ ఈస్ ద ఏ. ఇందులో ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. A2లో ఎన్ని ఉన్నాయి? 19 ఉన్నాయి. A3లో ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి. సో ఆన్. సో ఇక్కడ ఎన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. వీటిని బేస్ చేసుకొని కామన్ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. D ఈజ్ ఈక్వల్ టు A2 minus A1. A2 ఈజ్ 19 minus 20 ఈజ్ ఈక్వల్ టు -1. D ఎంత? -1. సో మనకి A ఉంది, D ఉంది, SN ఉంది.
సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎన్ వాల్యూ. సో ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్, మనం రాసుకోవాల్సిన ఫార్ములా పై వాటిని బేస్ చేసుకొని Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఇక్కడ మనకి వాల్యూస్ Sn వాల్యూ ఉంది 200 ఈజ్ ఈక్వల్ టు n వాల్యూ మనకి లేదు, సో n/2 2 ఇంటూ ఏ వాల్యూ మనకి 20 ప్లస్ n వాల్యూ లేదు n-1 ఇంటూ d వాల్యూ -1. సో దీన్ని సాల్వ్ చేద్దాం. సో 200 ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2 ఇంటూ 20 40 ప్లస్ ఇక్కడ n-1 చేయలేం కాబట్టి 1తో మల్టిప్లికేషన్ చేయాలి. 1 ఇంటూ n, ఇది ప్లస్ ఇది మైనస్, అంటే మనకి ఇక్కడ వచ్చేది ఏంటి -n. నెక్స్ట్ 1 ఇంటూ 1 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. నెక్స్ట్ 200 ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఇక్కడ మనకి 40 ప్లస్ 1 41 అవుతుంది. 41 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ n. దిస్ ఈజ్ రైట్. నెక్స్ట్ మనం ఇంకా దీన్ని ఏం చేయగలుగుతాము, మల్టిప్లికేషన్. సో 200 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ n ఇంటూ 41n n ఇంటూ n స్క్వేర్, ఇది మైనస్ ఇది ప్లస్ కాబట్టి -n స్క్వేర్, రైట్, -n స్క్వేర్ బై 2, రైట్, బై 2. ఇప్పుడు ఈ 2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే ఇంటూ 2 అవుతుంది. ఏమవుతుంది మనకి ఇంటూ 2 అవుతుంది. 200 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 41n స్క్వేర్. 200 ఇంటూ 2 400 ఈజ్ ఈక్వల్ టు 41n స్క్వేర్. ఇప్పుడు ఈ n స్క్వేర్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ n స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా 41n కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే -41n అవుతుంది. -41n లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఆల్రెడీ 400 ఉంది, ప్లస్ 400 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో n వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫ్యాక్టరైజేషన్లో n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో మిడిల్ స్ప్లిట్లో మనకి ఇక్కడ 41, ఇక్కడ 400. సో ఇక్కడ 1, 41ని మనం ఎలా డివైడ్ చేస్తే మనకు ఇలా వస్తుంది అంటే మనకి 25 ఇంటూ 16. సో n స్క్వేర్కి n స్క్వేర్ మైనస్ 25n మైనస్ 16n, 25 ప్లస్ 16 41, రైట్. నెక్స్ట్ 400 ప్లస్ 400 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ 2 టైమ్స్, సెకండ్ 2 టైమ్స్. సో మనకి ఇక్కడ n ఉంది, ఇందులో కూడా n ఉంది. సో కాబట్టి nని కామన్గా తీస్తే n ఇంటూ n మైనస్ 25. నెక్స్ట్ మనకి ఇక్కడ 400లో 16 ఉంటుంది కాబట్టి -16ని కామన్గా తీస్తే n మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఇక్కడ n మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ n మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. సో n వాల్యూ ఏమవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు 16 ఆర్ n ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. ఇక్కడ మనకి 25 తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు, ఎందుకంటే ఇది హయ్యర్ వాల్యూ అవుతుంది. సో నేను ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 16ని కన్సిడర్ చేస్తున్నాను. n ఈజ్ ఈక్వల్ టు 16 కన్సిడర్ చేసినప్పుడు మనకి ఫైనల్ అబో టాప్లో ఉన్న ఆ రోలో నెంబర్ ఆఫ్ లాగ్స్ ఎన్ని ఉన్నాయని కావాలి. అప్పుడు అది ఏమవుతుంది, A16 అవుతుంది. ఏమవుతుంది, A16 అవుతుంది. A16ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, a ప్లస్ n-1 ఇంటూ d. నాకు కావాల్సింది A16 రావాలి. ఓకే, ఇప్పుడు n వాల్యూ అంటే n వాల్యూ 16 అంటే ఇక్కడ 16 రోస్ ఉన్నాయి. అక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, 16 రోస్ ఉన్నాయి. ఫస్ట్ రోలో 20, తర్వాత 19, 18 సో ఆన్, అలా టోటల్ ఎన్ని ఉన్నాయి, 16 ఉన్నాయి. ఆ 16th రోలో నెంబర్ ఆఫ్ లాగ్స్ ఎన్ని ఉన్నాయి. సో A16 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ వాల్యూ ఏంటి 20 ప్లస్ n వాల్యూ 16 మైనస్ 1 ఇంటూ మనకి ఇక్కడ d వాల్యూ ఏంటి
minus 1, right, is equal to 20 plus 16 minus 1, 15 into minus 1 is equal to 20 plus 15 into 1, 15, but it is minus, right. Next 20 plus into minus, minus 15, so 5. A 16 is equal to 5. This is the answer. There will be 5 logs in top row. Question number 14. In a bucket and ball race, a bucket is placed at the starting point, which is 5 meters from the first ball. So first ఇక్కడ ఒక బకెట్ ఉంది, రైట్, ఇక్కడ ఒక బకెట్ ఉంది. దీనికి 5 మీటర్స్ డిస్టెన్స్లో ఒక రాయి ఉంది, రైట్, which is 5 meters from the first ball, and the other balls are placed 3 meters apart in the straight line. నెక్స్ట్ ఇక్కడ 3 మీటర్స్కి ఇంకొక రాయి ఉంది, నెక్స్ట్ మళ్ళీ 3 మీటర్స్కి ఇంకొక రాయి ఉంది, రైట్, ఇలా ఉన్నాయి. సో ఇది రేస్. దేర్ ఆర్ 10 బాల్స్. టోటల్ ఎన్ని ఉన్నాయి? 10 బాల్స్ ఉన్నాయి. ఈ బాల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? 10 బాల్స్ ఉన్నాయి. సో ఏ రన్నర్ స్టార్ట్స్ ఫ్రమ్ ద బకెట్, పికప్ ద నియరెస్ట్ బాల్, రన్ బ్యాక్ విత్ ఇట్, డ్రాప్ ఇట్ ఇన్ ద బకెట్, runs back to pick up the next ball, runs to the bucket to drop it in, and she continues in the same way until all the balls are in the bucket. What is the total distance the runner has to run? Hint: to pick up the first ball and the second ball, the total distance run by a runner is 2 into 5 plus 2 into 5 plus 3. ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినా 5 మీటర్స్ డిస్టెన్స్లో ఒక రాయ్ అనేది ఉంది, ఓకే, ఒక బాల్ ఉంది, ఒక బాల్ అనేది ఉంది. ఈ బాల్ని తీసుకొని వచ్చి బకెట్లో వేయాలి అంటే ఇక్కడ 5 మీటర్స్ ప్లస్ 5 మీటర్స్ ఎన్ని మీటర్స్ రావాలి? 10 మీటర్స్ రావాలి, ఓకే, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10 మీటర్స్ రావాలి టోటల్. దిస్ ఈజ్ ద ఏ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ 5 మీటర్స్ ప్లస్ 3 ఎంత? టోటల్ 8 మీటర్స్. టోటల్ 8 మీటర్స్. మళ్ళీ బ్యాక్ కూడా ప్లస్ 8 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 16 మీటర్స్. దిస్ ఈజ్ ద A2. ఇదేమవుతుంది? A2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 5 ఇక్కడ 8 కదా, మళ్ళీ 3 మీటర్స్ అంటే ఇక్కడ 11 మీటర్స్. మళ్ళీ బ్యాక్ కూడా ప్లస్ 11 మీటర్స్. టోటల్ 22 మీటర్స్. దిస్ ఈజ్ ద A3. సో ఇక్కడ A1, A2, A3ని బేస్ చేసుకొని మనం కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మళ్ళీ మనకి క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది టోటల్ బాల్స్ ఎన్ని? 10. టోటల్ బాల్స్ ఎన్ని? 10 ఉన్నాయి. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n. మనకి ఇక్కడ ఏ వాల్యూ ఉంది? ఏ వాల్యూ ఈజ్ 10 మీటర్స్, రైట్, అండ్ n వాల్యూ ఈజ్ 10. అండ్ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇక్కడ 10 2 ఎంత? 16. 16 మైనస్ 10 6. చెక్ చేసుకోండి. ఇక్కడ 22 మైనస్ 16 6. సో డిఫరెన్స్ ఈజ్ 6. సో మనకి 3 వాల్యూస్ ఉంటే టోటల్ డిస్టెన్స్ ఎంత రన్ చేసింది అనేది మనం ఇప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. సో దానికోసము ఫార్ములా రాసుకుందాం. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో వాల్యూస్ అనేది రిప్లేస్ చేద్దాం. n వాల్యూ 10/2 ఇంటూ 2 ఇంటూ ఏ వాల్యూ కూడా 10 ప్లస్ n వాల్యూ 10 మైనస్ 1, d వాల్యూ 6. సాల్వ్ ఇట్. 10/2 మీన్స్ 5 ఇంటూ 2 ఇంటూ 10 20 ప్లస్ 10 మైనస్ 1 9 ఇంటూ 6. 5 ఇంటూ 20 ప్లస్ 9 6 54. 54. 5 into 20 plus 54 74, right. So 5 into 74, 5 4 ja 20, 5 7 ja 35, 35 plus 2
37, 370. This is the distance. The answer is 370. The total distance is 370 meters.